సహజ సిద్ధ ప్రకృతి రమణీయత గల ప్రాంతంగా విరాజిల్లుతున్న పిచ్చుకలంకలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఒబెరాయ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యాటక రంగ అంశాలపై సమీక్షించడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అదేవిధంగా పెద్దలు ముచ్చి చౌదరి గారు, కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శంకర్జీ ఆయన ఒబెరాయ్ హోటల్స్లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఒబెరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఒబెరాయ్ హోటల్స్కి. అదేవిధంగా వినోద్ గోస్వామి గారు, సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు, ఆయన ఒబెరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో పాటు ఇంకొకరు వచ్చారు. మొత్తం 3 టీం, శంకర్జీ గారు, వినోద్ గారు, అదేవిధంగా మరొకరు, 3 కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకలంకని అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకలంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకుముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మేము సైట్ చూసి ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు ముచ్చే చౌదరి గారు ఈ ప్రాంతం మీద కానీ, ఈ పిచ్చుకలంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద గారు, కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే, అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు, ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ద్రాక్షారామం కానీ, పిఠాపురం కానివ్వండి, భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి, ఇవి ఉన్నాయి. ఒక పక్కన అన్నవరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవళేశ్వరంలో ఉంది. అంతర్వేదిలోనేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అదేవిధంగా కోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆలయాలు చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి ఒక పక్కన. దాంతోపాటు అటు పక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎకో టూరిజంకి ఉపయోగపడే విధంగా, పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదావరి, అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది. కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది. ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్గా, అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజంకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉండి, ఒక సర్క్యూట్గా దీన్ని తయారు చేయడానికి, ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రిమ్ ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ, కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, అటుపక్క హోప్ ఐలాండ్ కానివ్వండి, కాకినాడ బీచ్ కానివ్వండి, ఇవన్నీ చూసి వెళ్ళి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం,
మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజెప్పాం. ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది, దీనివల్ల మీకు లాభం ఉంటుంది, అదేవిధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ, అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, ఈ గోదావరి గురించి, ఇక్కడ ఈ పిచ్చుకల లంకని ఏ రకంగా వృద్ధి చేయించనేటువంటి విషయం గురించి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కూడా అదేవిధంగా కడియం నర్సరీస్, ముఖ్యంగా కడియం నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు, ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది. అవి చూడొచ్చు. అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయడం అనేటువంటి కార్యక్రమం, ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం ఒబరాయిని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలను ఉన్నట్టుగా కనపడింది. దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుతున్నాం, రమ్మని. వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల యొక్క ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి వారు కూడా సమ్మతించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, టూరిజం మంత్రిగా నేను కానీ పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము నమ్ముతున్నాం ఇక్కడ 100% కూడా ఒబరాయి వారు వస్తారు, వాళ్ళ జెండా ఎగరేస్తారు. తద్వారా పర్యాటక రంగం యొక్క జెండాను కూడా మనందరం కూడా ఎగరేద్దామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇప్పుడు సోదరులు దుర్గేష్ గారు మంత్రిగా వచ్చారు, మన మంత్రిగా. అలాగే చంద్రబాబు గారు కూడా టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సుందరమైన ప్రదేశం. ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ వల్ల మన హ్యావలాక్ బ్రిడ్జి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బ్రిడ్జి లక్కను కూడా అభివృద్ధి చేయాలి. వారికి కూడా చెప్పాము, మన ఒబరాయి ప్రసిద్ధ ఒబరాయి గ్రూప్ ముందుకు వస్తూ ఉంది. వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం. మళ్ళీ వన్ మోర్ ఆఫర్ సార్, దెర్ ఇస్ ఎ కేతావని లంక, ఇట్ ఈస్ ఆల్సో బిగ్ లంక. అక్కడ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. వన్స్ వీ ప్లాన్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ టోటల్ అటాచ్మెంట్, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి. మనం ఒకటే కోరుతున్నాం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని. కనీసం తలుపులకు గ్రీజులు పెట్టలేదు, కనీసం పెయింట్ లేదు. రోడ్డు కూడా మొన్నటిదాకా అధ్వానంగా ఈ మధ్యన మనం రోడ్డు చేసుకోగలిగాం. ఇక్కడ దాదాపుగా 80-90 ఎకరాలు ఉంది ఈ లంక అంతా, పిచ్చుక లంక రెండు పక్కల కలిపి. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి దుర్గేష్ గారు, సత్యానంద గారు అందరూ కలిసి కృషి చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేసాం. ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో కడిపు లంక దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి బోట్న ఎలక్ట్రికల్ మోటార్ల మీద నర్సరీలన్నా తిరగాలన్న ప్లాన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా జరగడానికి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి. ఒకటి వస్తే 4 బోనస్ వస్తాయి, మర్చిపోకండి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, వీళ్ళ దిండి రిసార్ట్ సక్సెస్ అయితే అక్కడ రూములు దొరకట్లా. అలాగే మారేడుమిల్లిలో ప్రైవేటు వాళ్ళు హోటల్ కడితే రూమ్స్ దొరకట్లా. పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు, ఖర్చు పెడతారు సార్. దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్. దే ఆర్ టూరింగ్ ఎంటైర్ వరల్డ్. ఎవ్రీ డే 1 or 2 teams are going abroad for European countries and Southeast Asia countries. Let us create infrastructure here. There is a lot of scope for spending capacity. Financially sound because of the delta. అందువల్ల నేను ఒకటే కోరుతున్నాం, వినోద్ better than Kerala, sir. Better than Kerala. Controlled floods. Right. Already much developed. There is a famous Janardhan Swami temple there. Historic temple here. Island. Yeah. No, not island. Dhavuleswar. Near the airport. Near the airport there is a Korakonda. Village called Dhavuleswar. Historic. There are 4 main temples. Andavada, Dakshan Swami temple,
Another temple is there, Dr. Pitapur. 4 temples, Antarve. 5 temples are very famous. Varapalli. Already there are no temples. Entire Godavari water was wasted those days. Because otherwise the entire water is draining the sea. Now it has been developed into several tributaries. This water has been developed into for drinking water. Yeah, not drinking water. Irrigation. 3,000 TMC water is going. And only we are talking to water 300 water. Only 300 country is starting for water. Yeah, 3,000 TMC. That's why we always remember one of the pattern for this. Godavari, Akhanda Godavari here till here. From here it has been divided into 7 tributaries. All the tributaries between areas called forest. That has been on one side there is river Godavari, on one side the sea is there, both to sister. So that entire area is fertilized.